కాంగ్రెస్ సర్కార్ మోసాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కంటోన్మెంట్ లో మోసపోయా, జూబ్లీహిల్స్ లో మోసపోకండంటూ గుర్తు తెలియని వ్యక్తులు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6,000 ఇళ్లు పత్తా లేవని ఫ్లెక్సీలో స్పష్టం చేశారు. హామీలతో ఆశలు రేపి ఓట్లు వేయించుకోవడం కాంగ్రెస్ కు వెన్నెతో పెట్టిన విద్య అంటూ ఓటర్లకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక అటువైపుగా వెళ్లే ఓటర్లంతా ఫ్లెక్సీలు చూసి రేవంత్ సర్కార్ మోసాలను నెమరవేసుకుంటున్నారు. హామీలు అమలు కాని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, కాంగ్రెస్ సర్కార్ మోసాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కంటోన్మెంట్ లో మోసపోయాం, జూబ్లీహిల్స్ లో మోసపోకండి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. రైట్ లివిల్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఫ్లెక్సీల కలకలం జరిగింది. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఇటీవల జరిగినాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మేము మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ కూడా అజ్ఞాత వ్యక్తులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ప్రధానంగా మేము మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ కూడా ప్రత్యేకంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లులు జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థిని గెలిపిస్తే మీకు 6,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏవి కూడా ఇవాళ అమలు కాలేదు. అలా మీరు మోసపోకండి అంటూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ కు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తాం, కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదైతే ఆనాడు నమ్మబలికిలో ఆ మాటలన్నీ కూడా శుద్ధ తప్పు అంటూ కూడా ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రధానంగా అహనా పెద్దంట సినిమా సీన్ ను తలపించేలా ఇవాళ ఫ్లెక్సీలో ఆ కోడి అంటే ఏదైతే కోడి ఉంటుందో ఆ కోడిని ఆనాడు అహనా పెద్దంట సినిమాలో ప్రదర్శించిన కోడిలాగే ఈ ఫ్లెక్సీలో కూడా ప్రదర్శించి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్సీల ఏర్పాటు జరిగింది. ఓటర్లంతా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మోసపోకండి అంటూ కూడా ఈ ప్రధానంగా ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మహిళలు సైతం ఇంటింటా తిరుగుతూ మేము మోసపోయినా, మీరు మోసపోకండి, మేము మోసపోయి గోసపడుతున్నాం ఇవాళ అంటూ కూడా ఇంటింటికి తిరిగారు. ఇవాళ మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసాలని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యగురిస్తూ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆనాడు మేము జూబ్లీహిల్స్ లో మోసపోయినాం కనుక ఇవాళ మీరు అక్కడ కంటోన్మెంట్ లో మేము మోసపోయినాం కనుక మీరు జూబ్లీహిల్స్ లో మోసపోకండి అంటూ కూడా ప్రధానంగా ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంతేకాకుండా 4,000 కోట్లతో ఇటీవల ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నీ కూడా తప్పు అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. 4,000 కోట్లు ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రికి నేను సవాల్ విసురుతున్నా, నేను రాజీనామాకు సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ కూడా మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శ్రీకాంత్ కూడా వీటిపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు పొలిటికల్ గా వారు సమాధానం చెప్తుంది. ఇవాళ మరోపక్క సామాన్య వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిసి తీరాలి, వాళ్ళ మేము మోసపోయినాం, గోసపడుతున్నాం, మీరు మోసపోకండి అంటూ కూడా వాళ్ళ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నల్ల నీళ్ల విషయం కావచ్చు, కంటెంట్ బోర్డుకు సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, ఇవాళ ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి నిదర్శనమే ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫ్లెక్సీలు అంటూ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ కథగాల్సి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. మేము కంటోన్మెంట్ లో మోసపోయినాం, మోసపడుతున్నాం, మీరు మోసపోకండి, ఖచ్చితంగా మేల్కొనండి అంటూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లివిల్.